ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ ఎండ్ అవుతుంది. ఈ సాఫ్ట్వేర్ జాబులను తినేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ. ఇప్పుడు టీసీఎస్ ఇది ఎందుకు ముందుకు వచ్చిందంటే, టీసీఎస్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఆఫ్ ఇండియా, 6.3 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారండి. ఈ టీసీఎస్ 2.5% అంటే 12,000 మంది లే ఆఫ్ జాబులు తీసేస్తుంది. అదేవిధంగా ఈ ఇన్ఫోసిస్ కూడా తీసేస్తుంది, ఇంటెల్ తీసేస్తుంది. ప్రపంచంలో కూడా అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ మైక్రోసాఫ్ట్ నుంచి అన్ని లే ఆఫ్స్ పెడుతున్నారు. ఇది ఒక విషయం గమనించాలి. ఇది ఏదో పెద్ద ఉద్యమం వచ్చేద్దని సాఫ్ట్వేర్ కంపెనీలు స్లోగా తగ్గించుకుంటున్నాయి. కానీ ఇక రానున్న 4-5 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ జాబులు ప్రతి కంపెనీ 60-50% తగ్గించుకునే అవకాశం ఉంది. 2030 నాటికి సాఫ్ట్వేర్ అనే తన గోల్డెన్ ఎరా, స్వర్ణయుగం ఉండదు. అంటే ఏంటి, ప్రస్తుతం సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళకి ఇంకా జాబ్ గ్యారంటీ లేదు. సాఫ్ట్వేర్ కోర్సులు చేసేవాళ్ళకి వాళ్ళు అవగానే బయటికి రావు. ఇప్పుడు చూడండి, హైదరాబాద్లో, అమీర్పేటలో, అటు బెంగళూరు, పూణే, నోయిడా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ సెంటర్స్లో ఈరోజు సాఫ్ట్వేర్ ఫ్రెషర్స్ వెళ్తే 8,000, 5,000 కూడా జాబులు దొరకని పరిస్థితి అనమాట. అంటే ఎంతకో కొంత ఇంటి దగ్గర డబ్బులు తెచ్చుకుని ఏదో చాట్లో జాయిన్ అయిపోతున్నారు. అది కూడా ప్లేస్మెంట్ ఉండదు. దాన్ని ఎంత ఘోరమైన